రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగునీటి కష్టాలు ముదురుతున్నాయి. ఒకప్పుడు కాళేశ్వరం జలాలతో కలకళ్లాడిన పొలాలు నేడు నెర్రెలు పారుతున్నాయి. ముఖ్యంగా ముస్తాబాద్ మండలంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చేతికి అందివచ్చిన పంటలు నీరు లేక కళ్ల ముందే ఎండిపోతుంటే అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. పంటలు పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు నామమాత్రంగా నీళ్లు బదలడంపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోయిన తర్వాత నీళ్లిస్తే ఏం లాభం అని ముస్తాబాద్ రైతులు ప్రభుత్వం ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం నీళ్లు సమృద్ధిగా వచ్చేవని, సాగుకు ఎలాంటి డోకా ఉండేది కాదని వారు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో నీటితో పాటు యూరియా కూడా సులువుగా దొరికేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పరిస్థితి తలకిందులైందని రైతులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎరువుల కొరత రైతులను వేధిస్తోంది. ఒక రైతు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ తనకున్న 8 ఎకరాల పొలానికి కేవలం ఒకే ఒక్క యూరియా బస్తా కోసం 3 రోజుల పాటు అంగాళ్ల చుట్టూ తిరగాల్సి వచ్చిందని వాపోయారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అతి కష్టం మీద ఎరువులు సంపాదించుకున్నా పొలానికి పెట్టడానికి నీళ్లు లేక పంటలు మాడిపోతున్నాయి. ప్రభుత్వ నిర్వహణ లోపం వల్లే ముస్తాబాద్ రైతులకి గతి పట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణలో జరుగుతున్న జాప్యం, కెనాల్స్ ద్వారా నీటిని సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పంటలు ఎండిపోయి పనికి రాకుండా పోయాక ఇప్పుడు నీటిని విడుదల చేయడం అధికార నిర్లక్ష్యానికి పరాకాష్ఠని విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. అటు యూరియా బ్లాక్ మార్కెట్ తరలుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు కళ్ల ముందే బుగ్గిపాలవుతుంటే తమను ఆదుకునే నాథుడే లేడని సిరిసిల్ల రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకి 25,000 చొప్పున పరిహారం చెల్లించాలని, అలాగే యూరియా కొరత లేకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. రైతు బంధు ఎత్తా అని ఈడికి రెండో పంట కూడా రాలేదు రైతు బంధు. మరి ఇక దాని ఏందన్నట్టు ఇక ఈడికే నేను కరెంటు పీరియా అంటాడు, ఏమో అంటాడు, రైతు బంధు ఎత్తా అంటాడు, ఇక్కడ కాలువలు చేస్తా అంటాడు. నీళ్లు 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 అంటే మొన్న వచ్చినాయి. మొన్న అన్ని ఎండిపోయినాక నీళ్లు వచ్చినాయి. అన్ని ఎండిపోయినాక ఇచ్చుడేంది? అదేదో ముందు పండించుకుంటారు. అదే అరే నేను ఇయ్యలేదా, ఇచ్చినా కదా అంటాడు. మళ్ళీ ఇచ్చినా కదా అంటాడు. అరే ఆ తవ్వకు ఇప్పుడు పంపుడు ఇచ్చినా మీరు పండించుకోలేదు అంతేనా? కావాల్సింది ఉచిత బస్సు. రైతులకు కావాల్సింది ఏందే? రైతులకు కావాల్సింది పెండింగ్ లో పడ్డ కాలువలు పునరుద్ధరించాలి అంతే. పెండింగ్ లో పడ్డ ఉచితంగా వాళ్ళకి నీళ్ల సౌకర్యం మాత్రం ఖచ్చితంగా పంపాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? నీళ్లు మంచిగా వచ్చినాయి. మంచిగా యూరియా ఇదంతా యూరియా ఒకటి, యూరియాకి ఇబ్బంది లేకుంటే దేనికి ఇబ్బంది లేకుంటే ఒక్క సంచికి 3 రోజులు తిరిగినా నేను మొన్న. ఒక్క సంచికి 3 రోజులు తిరిగినా. నాకు ఉన్నది 8 ఎకరాల భూమి ఉన్నది. 8 ఎకరాల భూమికి ఒక్కటే సంచి దొరికింది. ఒక్క సంచి బుక్ చేస్తే 3 రోజులు తిరిగిన వానకాలం అప్పుడు. మరి 8 ఎకరాలకు దానికి ఎట్లా చల్లాలి? గత 10 ఏళ్లలో ఈ 8 ఎకరాల కోసం తిరిగినా మరి యూరియా కోసం తిరగలే. ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు ఉండే. అప్పుడు ఎట్లా అంటే అరే కరెంటు పోకుండా తెల్లందాక కరెంటు పోవుడు, తెల్లందాక తిరిగి వచ్చుడు, మేము కరెంటు పెట్టి వచ్చుడు, ఆన్య పండు ఒక్క తెల్లారి వరకు 10 సార్లు పోవు, 10 సార్లు వచ్చు. అప్పుడు ఆటోమేటిక్ లేకుండా